నమస్కారం. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య సంతానలేమి సమస్య. శారీరక ఒత్తిడి కారణంగా కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు. ఎన్నో జంటలు సంతానానికి నోచుకోలేకపోతున్నారు. ఎంతో మంది మాతృత్వాన్ని పొందలేకపోతున్నారు. అసలు సంతానలేమి సమస్య గల కారణాలు ఏంటి? ఈ సమస్య ఎందుకు తలెత్తుతుంది? ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను దూరం పెట్టవచ్చు అనే ఎన్నో విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ దివ్య గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య సంతానలేమి సమస్య. అది రావడానికి ప్రధాన కారణము అంటే ఏం చెప్తారు? అది రావడానికి ప్రధాన కారణం అంటే ఫస్ట్ బేసిక్గా మనకి తెలియాల్సింది ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో తెలియాలి మనకి. అంటే ఒక కపుల్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లో అన్ప్రొటెక్టెడ్ అండ్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా 1 year వరకు కంప్లీట్ ట్రై చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాము. ఓకే, మ్యాక్సిమమ్ 80% ఆఫ్ ది కపుల్ వితిన్ 1 yearలోనే కన్సీవ్ అవుతారు. లేదు, కొంతమంది ఏంటంటే వితిన్ 2 years అరౌండ్ 92% ఆఫ్ ది కపుల్ కన్సీవ్ అయిపోతారు. అట్లా కాకుండా ఇంకా కన్సీవ్ అవ్వట్లేదంటే 1 year తర్వాత వాళ్ళు ఫాలో అప్కి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనేది 1 year ఆఫ్టర్ మ్యారేజ్ వీ విల్ స్టార్ట్. అలా అని అందరికీ ఇదే వర్తిస్తుంది అని అయితే చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరికీ లేట్ మ్యారేజెస్ అవి అవుతున్నాయి. సో సపోజ్ ఇఫ్ ద కపుల్ ఇద్దరు కూడా అబౌవ్ 35 అట్లా ఉంటే బెటర్ టు స్టార్ట్ ఎవాల్యుయేషన్ బిఫోర్ 1 year. దట్ మీన్స్ అట్ 6 months దాటిన తర్వాత వెంటనే వాళ్ళు చెక్ చేయించుకుంటే మంచిదండి. అది ప్రస్తుత కాలంలో భార్య భర్తలు ఇద్దరు కష్టపడి ఉద్యోగం చేస్తే తప్ప సంసారం గడవని పరిస్థితులు. మరి అలాంటి వారు ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా చేసుకుంటే మంచిదంటారు? ఇప్పుడున్న కాలంలో అందరికీ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాగా ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగరీత్యా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి టైమింగ్స్ ఫస్ట్ అసలు హస్బెండ్ వైఫ్ స్పెండ్ చేయడానికే ఎక్కువ టైం అనేది లేదు. సో ఇద్దరు ఖచ్చితంగా ఫస్ట్ ఒక టైం అనేది కేటాయించుకోవాలి, వాళ్ళకి వాళ్ళు టైం కేటాయించుకోవాలి ఇనీషియల్గా. సో అండ్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్, ఫస్ట్ ఇద్దరు కపుల్స్ ఒక ఏజ్ దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ ది ట్రీట్మెంట్. అండ్ ఇలాగా జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఏంటి అంటే స్ట్రెస్ ఉండడం వల్ల కొంచెం ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకు అంటే ఈ స్ట్రెస్ వల్ల మనకి బాడీలో హార్మోన్ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. అది కార్టిసోల్ హార్మోన్ అంటాం. ఆ కార్టిసోల్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మనకి ఓవరీస్ మీద కానీ, నెక్స్ట్ టెస్టిక్యులర్ లెవెల్ దాని మీద కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రాపర్ స్లీప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఒకరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ప్రాపర్ స్లీప్ అనేది ఎడిక్వేట్గా ఉండదు వాళ్ళకి. సో ప్రాపర్ స్లీప్ మంచిగా ఉందంటే మళ్ళీ బాడీలో హార్మోన్ మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ అండ్ ఎగ్ మెచ్యురేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సింది ప్రాపర్ స్ట్రెస్ రిలీఫ్ లైఫ్ అండ్ ప్రాపర్ అండ్ ఎడిక్వేట్ స్లీప్ అన్నది వాళ్ళకి ఖచ్చితంగా ఇంపార్టెంట్. మగవారిలో ఈ దురలవాట్లు ఉండడం వల్ల ఈ సంతానలేమి సమస్య తలెత్తుతుందంటారా? అవునండి. ఎందుకంటే అలవాట్లు అంటే జనరల్గా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇనీషియల్గా ఏంటంటే స్మోకింగ్ అన్నది వాళ్ళకి ఉంది అనుకుంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా స్టాప్ చేయాలి. ఎందుకంటే స్మోకింగ్ సిగరెట్స్లో మనకి నికోటిన్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ అండ్ మొటిలిటీ అనేది బాగా తగ్గిపోతుంది. సో ఏమవుతుంది అంటే మొటిలిటీ తగ్గిపోవడం వల్ల వీర్యకణాలు అసలు గర్భాశయంలోకి వెళ్ళాలి. సో ఆ గర్భాశయంలోకి వెళ్ళడానికి కెపాసిటీ అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫర్టిలిటీ వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. ఇంకొకటి ఆల్కహాల్ కూడా సేమ్ నెగిటివ్ ఎఫెక్ట్. ఒక పర్సంటేజ్ ఆఫ్ మోతాదు వరకు ఆల్కహాల్ ఓకే, బట్ మోర్ దాన్ లిమిట్ అన్నది చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కెఫీన్ అనేది పర్టికులర్ 1 or 2 cups ఈజ్ ఓకే పర్ డే, బట్ కొంతమంది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటారు దానివల్ల. అండ్ ఇంకొకటి చాలామంది మజిల్ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ ఉంటారు జిమ్స్, దానికోసం అని చెప్పి అనబాలిక్ స్టెరాయిడ్స్ అన్నది కూడా వాడతారు. దానివల్ల దే హ్యావ్ ఎ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ది టెస్టిస్. సో ఇవన్నీ ఖచ్చితంగా స్టాప్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు. వీళ్ళకి ఏంటంటే మామూలుగా మనకి బాడీలో ఉన్న టెంపరేచర్ కంటే టెస్టిస్ కింద ఉండే బీజం అంటారనమాట. టెస్టిస్ అంటే దానికి టెంపరేచర్ అనేది కొంచెం లెస్ ఉండాలి.
అది స్పర్మ్ అది ప్రొడ్యూస్ చేయడానికి ఆ టెస్టిస్ అనేది కొంచెం లోవర్ టెంపరేచర్లో ఉండాలి. బట్ ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా థైస్ మీద అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే అదంతా హీట్ అనేది కింద బీజం మీద పడుతుంది. సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ అది కూడా. సో మనకి ఇలా వస్తున్న వాళ్ళకి మనం ఈ జాగ్రత్తలు వాళ్ళకి చెప్పుకోవాలి. ఇంకొకటి కొంతమంది ఏంటంటే ఆక్యుపేషన్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళు ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, కొంతమంది వెల్డర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకంతా హీట్ అంతా కింద బీజం మీద పడతా ఉంటుంది. అండ్ ఇంకొకటి కొంతమంది ఏంటంటే మైనింగ్ ఇండస్ట్రీస్ అండ్ సమ్ ఇన్హలేషనల్ గ్యాసెస్ విచ్ ఆర్ టాక్సిక్ టు ద టెస్టిస్ అవన్నీ కూడా వాళ్ళకి అది మనం కౌన్సిలింగ్ అది ఇవ్వాలండి. స్త్రీలలో పునరుత్పత్తి తగ్గడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఒకటండి, మామూలుగా మెయిల్స్కి ఏమవుతుంది అంటే స్పర్మటోజెన్సిస్ అన్నది ఎవ్రీ 2 monthsకి అట్లా జరుగుతూ 2 to 3 monthsకి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫీమేల్స్లో ఏంటంటే మనం పుట్టినప్పుడే మన తల్లి గర్భం నుంచి మనకి కొన్ని అండాలు అన్నవి వచ్చేస్తాయి అనమాట. సో పర్టికులర్గా సపోజ్ మనకి ఏంటంటే దగ్గర మనం పుట్టినప్పుడు మిలియన్స్లో ఉంటాయి, 2 million దాకా మనకి బాడీలో అండాలు అవి ఉంటాయి. ఓకేనా. కాకపోతే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన ప్రతి నెల ఏమవుతూ ఉంటుందంటే కొన్ని ఫాలికల్స్ అనేవి రిక్రూట్ అయ్యి ఒకటి మెయిన్ ఫాలికల్ కింద డెవలప్ అవుతుంది బ్రెయిన్ నుంచి హార్మోన్ రావడం వల్ల. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే అరౌండ్ మనం ప్యూబర్టీకి వచ్చేసరికి దగ్గర మనకి ఓన్లీ 5 lakhs, మనకు ఉన్న 2 million నుంచి మనకి 5 lakhs మిగులుతాయి ప్యూబర్టీకి. సపోజ్ మన ఏజ్ అబౌవ్ 30 అట్లా వచ్చేసరికి 25,000 ఉంటాయి. దాని తర్వాత ఇంకా ఇప్పుడు మనకి మెనోపాజ్ వచ్చేసరికి 1000 అట్లానే ఉంటాయి. సో ఇలా అన్ని అండాలు తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. కానీ అది మెయిల్స్కి అట్లా కాదు, వాళ్ళకి ప్రతి 3 monthsకి ఒకసారి అట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. బట్ మనకేంటంటే ముందు నుంచి అది ఎప్పటి నుంచో డిసైడెడ్. సో ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అంత మంచిది వాళ్ళు, ఎందుకంటే మన అండం క్వాలిటీ అన్నది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో బేసిక్గా మనం ఏం చేసుకోవాలి అంటే టెస్ట్ అవి చేసుకోవాలి. AMH అని ఒక టెస్ట్ ఉంటుంది, అది ఏం చేస్తుంది అంటే దట్ టెస్ట్ విల్ డిసైడ్ అనమాట ఏంటి నంబర్ ఆఫ్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, మన పర్టికులర్ ఏజ్కి సరిపడా ఎగ్స్ ఉన్నాయా లేదా, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ అన్నది తెలుసుకో. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జీవనశైలి వల్ల కూడా స్త్రీ యొక్క జీవితంపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? అవునండి, ఒకటి స్ట్రెస్, నెక్స్ట్ ఇంకొకటి ఉబకాయం అంటాము. PCOD ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నది PCOD. అసలు PCODకి PCOSకి డిఫరెన్స్ ఏంటి అంటే, PCOD అంటే జనరల్గా ఒక స్కాన్ చేస్తున్నప్పుడు మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫాలికల్లో అరౌండ్ 20 ఫాలికల్స్ చిన్న ఫాలికల్స్ ఉంటాయి. 2 to 9 mm ఫాలికల్స్ చిన్న ఫాలికల్స్ చుట్టూతా ఉంటాయి అన్నమాట. దాన్ని PCOD అంటాం. PCOS అంటే ఏంటంటే ఒక స్కాన్ ఒకటి డయాగ్నోస్టిక్ కాదు, 2-3 ఉంటాయి అనమాట. అందులో కనీసం 2 పాజిటివ్ అయితేనే మనం PCOS అంటాం. మిగతా 2 ఒకటి స్కాన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆలిగో ఎనోవులేషన్ అంటాం, అంటే ఓవులేషన్ సరిగ్గా జరగకపోవడాన్ని ఆలిగో ఎనోవులేషన్ అంటాం. అండ్ ఇంకొకటి హార్మోనల్ టెస్ట్. ఈ హార్మోనల్ టెస్ట్ వచ్చరికి FSH LH. నార్మల్గా అందరికీ FSH అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ PCOD వాళ్ళకి LH లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. FSH కంటే LH లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇనీషియల్గా మనకి PCODలో ఏమవుతుంది అంటే ఫాలికల్స్ అన్నీ ఉంటాయి కానీ ఆ ఫాలికల్స్ జనరల్గా గ్రో అవ్వవు. సో అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అయితే ఉండదు. సో ఇనీషియల్గా అందరికీ IVFఏ కావాలా అని అడుగుతారు కొంతమంది. PCOD వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాకు IVF చేయండి అని అడుగుతారు. వాళ్ళకి అదంతా అయితే ప్రస్తుతానికి ఏం అవసరం ఉండదు. ఇనీషియల్గా మనం ఎవాల్యుయేట్ చేసుకొని కొన్ని టెస్ట్లు ఫస్ట్ మనం ఏంటంటే ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. 3rd day నుంచి 7th day వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చి అసలు అది పనిచేస్తుందా లేదా అన్నది ఫాలిక్యులర్ స్టడీ అన్నది చేస్తాం. 11th day ఆల్టర్నేట్ డే స్కాన్స్ అవి చేసుకుంటూ ఉండాలండి. ఆ స్కాన్స్లో డామినెంట్ ఫాలికల్ అది ఫామ్ అయ్యి ఆ డామినెంట్ ఫాలికల్ పర్టికులర్ సైజ్ ఉంటుంది అనమాట. ఫాలికల్కి 18 mm అట్లా వచ్చినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ డామినెంట్ ఫాలికల్ మెచ్యూర్ అవడానికి, ఎగ్ మెచ్యూర్ అవడానికి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాము. అవి రిలీజ్ అయింది ట్యూబ్స్లో రావాలి. సో అందుకని చెప్పి ఏమవుతుంది, ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే అండం విడుదల అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు అంటే ట్యూబ్స్ నుంచి మనకి అది గర్భసంచిలోకి రావాలి. సో అట్లా రాకుండా ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉందంటే అక్కడే అడ్డుకుంటుంది అనమాట. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఓవులేషన్ ఇండక్షన్ ఒకటి చూసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ సపోజ్ ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి IUI అంటాం అనమాట. సో మామూలుగా మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది ఎందుకు రావట్లేదు అన్నది చూసుకుంటే 30% ఆఫ్ ది కేసెస్ మెయిల్ ఉంటాయి, 30% ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, అండ్ మిగిలిన 30% కంబైన్డ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అది ఏంటి అంటే అసలు మనకి అది
ఏంటన్నది క్లారిటీ లేదు. అంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసినా అన్ని నార్మల్, ట్యూబ్ టెస్ట్ నార్మల్ వస్తుంది, ఓవేరియన్ టెస్ట్ నార్మల్ వస్తుంది, అన్ని టెస్ట్ నార్మల్ ఉంటాయి, కానీ మనకి ఎక్కడ అన్నది తెలియదు. అలాంటి కేసెస్లో ఐఓఐ అన్నది ప్లాన్ చేస్తాము. ఈ ఐఓఐ అంటే ఏంటంటే ఇనీషియల్గా మనము ఇప్పుడు ఇలాగ ఓవులేషన్ ఇండక్షన్ చేసినప్పుడు కొన్ని ఎగ్స్ అవి వస్తాయి అనమాట. ఒక పర్టికులర్ 18 mm సైజ్ వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తామని చెప్పాము కదా. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వితిన్ 48 hours ఆ హస్బెండ్ స్పర్మ్ సెమెన్ని ప్రాసెస్ చేస్తాము. సెంట్రిఫ్యూగేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది చేసిన తర్వాత ఆ సెమెన్ని డైరెక్ట్ వాళ్ళ గర్భసంచిలోకి ఎక్కిస్తామన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం డిస్టెన్స్ అనేది తగ్గిస్తున్నాము. అంటే ఆ స్పర్మ్కి ఓమ్కి మధ్య డిస్టెన్స్ అది తగ్గించి సో దట్ ఇంప్లాంటేషన్ అది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి సర్విక్స్ దగ్గర ఏంటంటే కొన్ని యాంటీబాడీస్ అని ఉంటాయన్నమాట. యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అని ఉంటాయి. సో వాటి నుంచి స్పర్మ్స్ని కాపాడడం కోసం మనం డైరెక్ట్ ఇంజెక్ట్ చేస్తాము. స్పర్మ్ అనేది డైరెక్ట్ ప్రాసెస్డ్ స్పర్మ్స్ అంటే అందులో ఉన్న మంచి గుడ్ క్వాలిటీ స్పర్మ్ అన్నది మనం డైరెక్ట్ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల అంత సక్సెస్ రేట్ ఉంటుందా అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఒక 10% ఆఫ్ ది ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా ఈ సంతానలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆడవారికి సంతానం కలగడం ఛాన్స్ తక్కువ ఉంటుంది అని అంటుంటారు. మరి అది ఎంతవరకు నిజమంటారు? అంటే థైరాయిడ్ వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నవి వస్తూ ఉంటాయండి. ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్లో మనకి ఎప్పుడు ఓవులేషన్ అవుతుంది అన్నది క్లారిటీగా తెలీదు. యాక్చువల్గా ఓవులేషన్ ఎప్పుడు అవుతుంది అనుకుంటే సపోజ్ మన పీరియడ్ డేట్ 45 days సైకిల్ అనుకోండి, దానికి 15 days or 14 days ప్రయర్గా చూసుకోవాలి. సో వీళ్ళకి ఓవులేషన్ క్లారిటీ ఎప్పుడు అవుతుందో తెలియకపోవడం వల్ల కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ వల్ల అట్లా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అది ఉంటుంది. అండ్ ఇంకొకటి థైరాయిడ్ పేషెంట్స్ కొంతమంది కన్సీవ్ అయినా కూడా కొంచెం ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ కూడా ముందుగానే చేయించుకుంటే బెటర్. మహిళల్లో ఎక్కువగా ఈ అండశయ సమస్యలు రావడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? అంటే ఈ పీసీఓఎస్, పీసీఓడి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దానికి రావడానికి గల కారణాలు అంటే ఒకటి మెయిన్ మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఈ మధ్య ముందు కాలంలో ముందు ఎలా ఉండేదంటే దగ్గర 17-18 yearsకి 18 yearsకి పెళ్ళిళ్ళు చేసేసేవారు. అండ్ వాళ్ళకి మోర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నవి బాగుండేవి. ఇప్పుడు చూస్తే మనకు అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అన్ని బేక్డ్ ఫుడ్స్ ఇవన్నీ వస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం హెల్తీ లైఫ్ స్టైల్, డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవాలి. పీసీఓడీలో ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరిగి దానివల్ల ఒబేసిటీ, ఇది ఒక విషియస్ సైకిల్ అనమాట. దీనివల్ల అది రావచ్చు, దానివల్ల ఇది రావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి అంటే మెయిన్ డైట్, ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉండాలి. అండ్ లైఫ్ స్టైల్ కంప్లీట్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఉంటుందండి. అదొకటి మనం పీసీఓడి వాళ్ళకి జనరల్గా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది లేట్ మ్యారేజెస్ చేసేసుకుంటున్నారు, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఎందుకంటే లైఫ్ మీద వాళ్ళకి ఎన్నో హోప్స్ ఉంటాయి. సో ఈ లేట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందంటారా? అవునండి, ఇందాక చెప్పినట్టు ఏమవుతుందంటే మన లేట్ మ్యారేజ్ చేసే కొద్దీ ఫిమేల్ ఏజ్ కొంచెం పెరుగుతుంది. సో మన క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో అట్లాగా కొంతమంది ఏంటంటే ఒకవేళ మ్యారేజ్ లేట్ చేసుకున్న తర్వాత ప్లానింగ్ కూడా కొంచెం లేట్గా చేసుకుంటున్నారు. సెటిల్ అయిన తర్వాత చేద్దాము అన్నట్టు ప్లానింగ్ అనేది కూడా కొంచెం లేట్గా చేసుకుంటున్నారు. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తే మంచిది అంటే మామూలుగా ఎగ్ అనేది ప్రిజర్వ్ చేసుకోవచ్చు అండి. సో మన ఓవం ఉంటుంది కదా, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే సపోజ్ పర్టికులర్ మంత్లో మనకు ఓన్లీ 1 follicle or 2 follicles అట్లా డెవలప్ అవుతాయి. అలా కాకుండా మనంతట మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. సెకండ్ డే నుంచి కొన్ని 8 days అట్లా ఇంజెక్షన్స్ అవి ఇచ్చుకుని ఎక్కువ ఎగ్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. మనంతట మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎగ్ని కలెక్ట్ చేస్తాము. సో ఆ ఎలా కలెక్ట్ చేస్తామంటే కింద నుంచి ప్రోబ్స్ ఉంటాయి మనకి, అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఎట్లా, అలాగే కింద నుంచి టీవీఎస్ ట్రాన్స్వర్జినల్ స్కాన్ ఉంటుంది. సో దానికి ఒక నీడిల్ లాగా ఉంటుంది, అక్కడి నుంచి మొత్తం ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ చేసుకుంటాం. అట్ ద టైం ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అందులో క్వాలిటీ ఏమన్నా ఉన్నాయో అవి చూసి వాళ్ళు అవి ప్రిజర్వ్ చేసుకోవడం మంచిది. అండ్ కొంతమంది ఇది ఎంత బిఫోర్ మ్యారేజ్ అయితే, సపోజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఎంబ్రియో ప్రిజర్వేషన్ అంటాం. సేమ్ ఎగ్స్ అది కలెక్ట్ చేసుకుని హస్బెండ్ స్పర్మ్ది కూడా మంచి స్పర్మ్స్ అది కలెక్ట్ చేసుకుని చూసుకుని దాని తర్వాత వాళ్ళు ఇక్సీ ప్రొసీజర్ అంటాం. అంటే ఏంటి అంటే ఇక్సీ అంటే డైరెక్ట్ ఓవం ఎగ్లోకి డైరెక్ట్ స్పర్మ్ని డైరెక్ట్ సైటోప్లాజంలోకి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట ఇది. సో అట్లా చేయడం వల్ల oocyte ప్రిజర్వేషన్ అండ్ ఎంబ్రియో ప్రిజర్వేషన్ అనేది చేసుకుంటే వీళ్ళు ఒకవేళ లేట్గా ప్లాన్ చేసుకున్నా నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ కపుల్ ఒక ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా బట్ ఎగ్ ప్రిజర్వేషన్ అండ్ ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఆల్రెడీ ముందే అయింది కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. అప్పుడు
ఇప్పుడు చాలా మందికి మీరు అన్నారు ఇంతకు ముందే, కొంతమందికి ఎర్లీగా ప్రెగ్నెన్సీ వస్తుంది, కొంతమందికి లేట్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి. ఈ సంతానలేమి సమస్య వచ్చింది అని వాళ్ళు ఎప్పుడు ఫిక్స్ అవ్వచ్చు? అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఫిక్స్ అవ్వచ్చు అంటారు? అదే అండి, ఫస్ట్ ఇనిషియల్ 1 ఇయర్ వాళ్ళంతటా వాళ్ళు ట్రై చేసినా కూడా, అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసినా కూడా రావట్లేదు అంటే దెన్ మనం ప్రొసీడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్తో స్టార్ట్ చేసుకోవాలండి. హస్బెండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి మెయిన్గా హస్బెండ్ మనం అడగాల్సింది స్మోకింగ్ హ్యాబిట్, డ్రింకింగ్ హ్యాబిట్, అని ప్రీవియస్ సర్జరీస్, హెర్నియా ఆపరేషన్లు అవుతాయి వాళ్ళకి కూడా తెలియదు చిన్నప్పుడు అయిపోతే. అలా హెర్నియా ఆపరేషన్స్ అయిన వాళ్ళకి ఏంటంటే స్పర్మ్ అనేది అంత ఎక్కువగా ఉండదన్నమాట. అదేమన్నా ఉందా లేదంటే స్క్రోటల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనం అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అనేది ఉంటుంది అనమాట. అది చేసుకుంటే ఎనీ వ్యారికోజ్ వెయిన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయన్నది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు అన్నారు కదా లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఈ సంతానలేమి సమస్య తలెత్తుతూ ఉంటుందని. ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? అండ్ మ్యారేజ్కి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ప్రెగ్నెన్సీకి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? బిలో 30 అయితే మంచిదండి. ఏదైనా అంటే ప్లానింగ్ అది ఉంటే బిలో 30 మంచిది. ఈ మధ్యకాలంలో 30కే పెళ్ళి అవుతుంది కాబట్టి 35 లోపల ఫ్యామిలీ ప్లాన్ అదే మొత్తం కంప్లీట్ చేసుకోవడం ఫ్యామిలీని బెటర్ అండి. ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇటువంటి వాటికి దూరంగా ఉండొచ్చు అంటారు? అంటే ఇలాంటి సమస్యలను తగ్గించవచ్చు అంటారు? ఒకటండి, డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో మనకి ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. సలాడ్స్ అండ్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్, ఈ పిజ్జాస్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ అవుట్ సైడ్ డైరీ ప్రోడక్ట్స్ కూడా అవుట్ సైడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ రైస్, ఇడ్లీ, దోశ ఇట్లాంటివి కాకుండా ఓట్స్, మిల్లెట్స్ అండ్ సజ్జలు, జొన్న రొట్లు ఇట్లాంటివి తీసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది కంపారిటివ్గా. అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట, లైక్ గోవా. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజెస్ ఇట్లాంటివి తీసుకోవాలి, యాపిల్ ఇట్లాంటివి అయితే బెటర్. అలా మామిడికాయ అట్లాంటివి కాకుండా ఇట్లాంటివి అయితే కొంచెం బెటర్ అండి. పురుషుల్లో కానీ మహిళల్లో కానీ సంతానలేమి సమస్య వచ్చిందని ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు? అది ఫస్ట్ హస్బెండ్ అయితే సెమెన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే వీర్యం పరీక్ష. ఆ సెమెన్ అనాలిసిస్ ఎట్లా చేస్తాము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని ఒక పర్టికులర్ రోజు కలవమని చెప్పి 3 to 4 days గ్యాప్ ఇచ్చి శాంపుల్ ఇవ్వాలండి హస్బెండ్. సో అందులో మనం ఏమేమి తెలుస్తుంది, ఆ సెమెన్ అనాలిసిస్లో మనకి ఏం తెలుస్తుంది అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అసలు ఫస్ట్, దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, మొటిలిటీ అన్నది ఎంత ఉంది, మార్ఫాలజీ అన్నది ఎంత ఉందో అవి చూసుకుంటాం. ఇది చూసిన తర్వాత ఇవన్నీ నార్మల్ ఉన్న ఎంతకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మేబీ డిఎన్ఏ అన్నది స్పర్మ్ డిఎన్ఏ ఏమైనా డ్యామేజ్ అయితే ఒక్కొక్కసారి రాదు, అవి కానీ సెమెన్ అనాలిసిస్లో తెలియకపోవచ్చు. అండ్ అట్లా కాకుండా ఫీమేల్స్లో అయితే ఇందాక చెప్పినట్టు ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనమాట. ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్స్ బ్లాక్ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏఎంహెచ్ లెవెల్ అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇనీషియల్ రొటీన్ స్కాన్ ఒకటి చూసుకుని పీసీఓడి కానీ ఏమైనా డయాగ్నోస్ చేసుకుని ట్యూబల్ టెస్ట్, ఏఎంహెచ్ టెస్ట్ ఇవి చూసుకోవాలండి ఖచ్చితంగా. ఇన్ఫెర్టిలిటీ 50% పెరగడానికి గల కారణము అంటే ఏం చెప్తారు? ఎందుకు పెరిగిందంటారు? అదే అండి, ఇందాక మనం చెప్పినట్టు ఇందాక పీసీఓడి ప్రాబ్లమ్ అవిను ఒబేసిటీ ఇవన్నీ ఉండడం వల్ల మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ అది పెరిగింది. ఇది వరకు కంపేర్ చేస్తే వాళ్ళ ఎర్లీ మ్యారేజెస్, మనకి ఇప్పుడు అందరికీ లేట్ మ్యారేజెస్ అండ్ ఒబేసిటీ, పీసీఓడి ఇట్లన్నిటి వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ శాతం ఎక్కువగా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ అండ్ డిక్రీజ్డ్ స్లీప్. సో ఈ హార్మోన్స్ అన్ని బాడీలో ఉండడం వల్ల ఇప్పుడు స్లీప్ బాగుంటే ఇందాక చెప్పినట్టు మెలటోనిన్ హార్మోన్ వల్ల మంచిగా ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది. బట్ ఇక్కడ ఎవరికి ప్రాపర్ స్లీప్ అనేది ఉన్నట్లే. మినిమం 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ ఈజ్ నెసెసరీ. మనం ప్లాన్ చేసేటట్టు ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలండి. ఇప్పట్లో ఎక్కువగా చూస్తే భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఒకరికి మార్నింగ్ ఉంటే ఒకరికి నైట్ ఉంటుంది అంటారు. సో అలాంటి వారు ఎలాంటి ప్లాన్ చేసుకోవాలంటారు? అది ఫస్ట్ వాళ్ళు జాబ్ వైజ్ చూసుకోవాలండి. ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేసుకుని, సో వాళ్ళిద్దరు క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసి దాని తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ షిఫ్ట్స్ అవి కూడా కొంచెం చేంజ్ చేసుకుని వాళ్ళ క్వాలిటీ టైం వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇనీషియల్గా స్టేజెస్ ఆఫ్ మ్యారేజ్లో ఏంటంటే వెజైనిస్మస్ అంటాం. అంటే ఫస్ట్ ఒక భయం, ఫస్ట్ టైం అలా భయంతో చాలామంది కలవకపోవచ్చు. ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా వచ్చేసరికి ఎండోమెట్రియోసిస్ అంటాం. అసలు ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి అంటే మామూలుగా మనకి గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటాము. సో ఈ ఎండోమెట్రియం అన్నది మనకి షెడ్ అవుతూ ఉంటుంది, ప్రతి మంత్ బ్లీడింగ్ ఫామ్లో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది ఈ ఎండోమెట్రియము అవుట్ సైడ్ కూడా ఉంటుందండి, గర్భసంచిలోనే కాకుండా అవుట్ సైడ్ అంటే ఓవరీస్లో కానీ ట్యూబ్స్లో కానీ గర్భసంచిలోనే లోన పొరలో కూడా వెళ్తుంది. అట్లా ఉన్న కండిషన్స్లో ఏమవుతుంది అంటే అవి మనకి ప్రతి నెల ఎలాగైతే బ్లీడింగ్ అవుతుందో ఎండోమెట్రియం నుంచి, అలాగే అది వేరే చోట్ల ఉన్న చోట్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల మొత్తం అంతా కూడా ఎడేషన్ పర్టికులర్ అవుట్ సైడ్ ఏరియాస్ ఓవరీస్లో బ్లీడ్ అవ్వడము, ట్యూబ్స్లో బ్లీడ్ అవ్వడం వల్ల మొత్తం ఆ ఏరియా అంతా
అంతా అడ్హెషన్స్ అంటాం, అంటే అతుకుల్లాగా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ట్యూబల్ బ్లాక్ అన్నది రావచ్చు. అండ్ ఇంకొకటి ఓవరీలో కూడా అట్లాగా ఆ టిష్యూ ఎండోమెట్రియల్ టిష్యూ ఉండడం అండ్ ఫ్లో వస్తున్న బ్లడ్ అంతా అక్కడ కలెక్ట్ అవడం వల్ల చాక్లెట్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అవన్నీ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎడినోమయోసిస్ అంటాం, అంటే ఎండోమెట్రియం అనేది మనకి గర్భసంచిలోనే వేరే పొర ఉంటుంది మయోమెట్రియం, అందులో ఉన్నదాన్ని అడినోమయోసిస్ అంటాం అనమాట. ఈ అడినోమయోసిస్ వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా మనకి గర్భసంచి అనేది 6 to 7 సెంటీమీటర్స్ ఉంటుంది నార్మల్ సైజ్. అది ఎప్పుడైతే మనకి టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు మనం బేబీని మోయడానికి అది దగ్గర 40 సెంటీమీటర్లు అనగా పెరుగుతుంది. కాకపోతే ఈ ఎడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియల్ టిష్యూ అన్నది మయోమెట్రియంలో ఉండడం వల్ల అది పెరగదన్నమాట. గర్భసంచి అంత సైజు ఒక్కొక్కసారి అబార్షన్స్ అవి అయిపోయే అవకాశం అది ఉంటుంది. నార్మల్గా చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అన్ని గర్భసంచిలోనే వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఎండోమెట్రియోసిస్ అట్లా కండిషన్స్ ఉన్నప్పుడు ట్యూబల్ మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. ట్యూబ్స్ సరిగ్గా లోపల ఉన్న సీలియా అన్నవి సరిగ్గా ఉండవు. సో ఒక్కొక్కసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావాలి, కానీ ఈ ప్రెగ్నెన్సీ ఏమవుతుందంటే ట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా ఓవరీలో కానీ ఏదైనా వస్తుంది. సో మనకి గర్భసంచి పెరిగినంత ఈ ట్యూబ్స్ అనేది దానికి ఎలాస్టిక్ కెపాసిటీ ఉండదు. సో గర్భసంచి పెరుగుతుంది కానీ ట్యూబ్ పెరగదు. సో ఎప్పుడైతే కొంచెం 5 వారాలు 6 వారాలు ఆ టైంలో ఏమవుతుందంటే లోపల అది పెరగలేక రప్చర్ అయిపోద్ది. సో ఇంటర్నల్గా బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ఎమర్జెన్సీ కింద తీసుకుంటాం రప్చర్ అయితే. చాలా మంది అంటుంటారు ఇరెగ్యులర్ పీరియడ్స్, స్టార్టింగ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు రాను అది పీసీఓడిగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ అది నిజమే అయితే అలా అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పీసీఓడి ఉంటేనే జనరల్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటాయండి. అదే ఇందాక చెప్పినట్టు మనం పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఉంది. ఓన్లీ స్కాన్ ఒకటి అయితే పీసీఓడి, లేదు ఇంకో 2-3 కండిషన్స్ ఉన్నాయి. 2 out of 3 అంటాం అనమాట. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ విత్ పీసీఓడి అండ్ హార్మోనల్ FSH, LH అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. అవన్నిటిలో ఏదైనా 2 పాజిటివ్ వచ్చినా కూడా మనం పీసీఓఎస్ అంటాం. సో పీసీఓఎస్ని కంట్రోల్ చేయడానికి అంటే మనకి ఓసీ పిల్స్ అని ఉంటాయి. అండ్ వెయిట్ రిడక్షన్ ఇస్ ద మెయిన్. వెయిట్ రిడక్షన్ ఇప్పుడు మనం ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా ఓసీ పిల్స్ ఇస్తాం, ఇచ్చిన రోజులు మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయి. ఎప్పుడైతే ఆ పీరియడ్ మళ్ళీ ఆ ఓసీ పిల్స్ అనేవి మనం స్టాప్ చేస్తామో మళ్ళీ వెంటనే పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో దానికి మెయిన్ మెడికల్ మేనేజ్మెంట్ కంటే మనంతట మనం బాడీ వెయిట్ రిడక్షనే మెయిన్ దానికి. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? అదండి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సజ్జలు, జొన్నలు ఇట్లాంటివి వైట్ రైస్ అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. బేక్డ్ ఫుడ్స్, కేక్స్, ఈ బ్రెడ్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పిజ్జా, బర్గర్స్ ఇట్లాంటివన్నీ అవుట్ సైడ్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్లో పెట్టిన ఆహారం ఉంటుంది కదండి, అట్లాంటివి కూడా కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మనం ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టిన ఫుడ్ అది తినడం వల్ల అవి మన AMH లెవెల్ని తగ్గించేస్తుంది అన్నట్టు చెప్తున్నాయి. సో AMH లెవెల్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు మనకి ఎగ్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది అనమాట. సో AMH తగ్గిందంటే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ సరిగ్గా లేనప్పుడు ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా అది నిలబడదు, అది సడన్గా అబార్షన్ ఒకేసారి అవుతుంది. ఇలాంటి అబార్షన్స్ అట్లా అయినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కూడా మనం టెస్టులు చేసుకుంటూ ఉండాలి. క్యారియోటైపింగ్ అని, సపోజ్ కొంతమందికి 2-3 అబార్షన్స్ ఒకేసారి అవుతాయి, అంటే ఫ్రీక్వెంట్గా కన్సిక్యూటివ్గా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం క్యారియోటైపింగ్ అని, థైరాయిడ్ ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్, అండ్ యాప్లా సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలండి. చాలా మంది అంటుంటారు ఊబకాయం వల్ల కూడా సంతానలేని సమస్యలు వస్తూ ఉంటాయని, అది ఎంతవరకు నిజమంటారు? అవునండి, ఊబకాయం ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఇంకా ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఒబేసిటీ, ఇదంతా ఒక విస్కస్ సైకిల్ అనమాట. ఒబేసిటీ వల్ల పీసీఓడి వల్ల ఒబేసిటీ. సో మెయిన్ మనం చేసుకోవాల్సింది డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ అండి. యోగా అవి చేసుకుంటే మంచిది. చాలా మంది అంటుంటారు స్పర్మ్ కౌంట్ పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి. సో నిజంగా అది సాధ్యం అవుతుందంటారా? స్పర్మ్ కౌంట్ పెంచవచ్చు అంటారా? పెంచొచ్చండి. మన లైఫ్ స్టైల్ బట్టి ఉంటుందండి. సపోజ్ మనం కొంతమంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ల్యాప్టాప్స్ అవన్నీ థైస్ మీద పెట్టుకోకుండా ఇవి టేబుల్స్ మీద పెట్టుకుని, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ టెస్టిస్ అనేది లోవర్ టెంపరేచర్లో ఉంటే బాగుంటుంది. అట్లా కాకుండా హయ్యర్ టెంపరేచర్, సపోజ్ ఇదే పొజిషన్లో కూర్చుని వర్క్ చేసినప్పుడు అక్కడ ఎంతో కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల కూడా టెస్టిస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే టైట్ అండర్ గార్మెంట్స్. సో ఆ స్క్రోటల్ సపోర్ట్ అనేది కొంచెం లూజ్ అండర్ గార్మెంట్స్, కొంచెం ఫ్రీగా అది ఉంటే జనరల్గా టెస్టిస్ అనేది దాని పని అది చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి జెనెటికల్గా కూడా మెయిల్
కొన్ని ఉంటాయండి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని చెప్పి, అండ్ ఇంకొకటి కార్టగ్నర్ సిండ్రోమ్, అట్లా కొన్ని ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి స్పర్మ్ అన్నది మనకి టెస్టిస్లో ప్రొడ్యూస్ అయ్యి అది ఒక డక్ట్ ద్వారా వెళ్తుంది, వ్యాస్ డిఫరెన్స్ అని. కొంతమంది జెనెటికల్గా ఏంటంటే అసలు వ్యాస్ డిఫరెన్స్ అనే డక్టే ఉండదు. అట్లా వ్యాస్ డిఫరెన్సే లేని కండిషన్స్ కొన్ని ఉంటాయి, సిస్టిక్ ఫైబ్రోస్, అలాంటి వాటికి జెనెటికల్గా మనకి స్పర్మ్స్ అనేది అసలు ఉండవు వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఎజూస్పెర్మియా అంటాం. ఎజూస్పెర్మియా అంటే అసలు ఇప్పుడు సెమెన్ ఉంటుంది, అంటే సెమెన్ ఉంటుంది కానీ అందులో ఒక్క స్పర్మ్ కూడా ఉండదు, మంచి స్పర్మ్ అనేది ఒక్కటి కూడా ఉండదు. అట్లా ఉన్నప్పుడు కొంతమందికి ఏం చేస్తామంటే డైరెక్ట్ మనం టెస్టిస్లో ఉంచి డైరెక్ట్ స్పర్మ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, టీసా పీసా అని. ఇప్పుడు అన్ని రీసెంట్ టెక్నిక్స్ అన్నీ వచ్చినాయండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ అండమే వాళ్ళ హస్బెండ్ సెమెనే కావాలి అంటారు. ఒకవేళ మనకి అసలు ఏ స్పర్మ్ దొరకనప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్ ఆప్షన్ కింద టీసా పీసా అంటాం. అంటే డైరెక్ట్ టెస్టిస్లో ఉన్న స్పర్మ్నే మనం అందులో ఉన్న ఒక్క స్పర్మ్ అయినా మనకు దొరుకుతుందేమో చూసుకుని దాని నుంచి కూడా మనం ఐవీఎఫ్ అన్నది చేస్తాము. సో ఇప్పుడు మనకి ఐయుఐ అన్నది ఎట్లా అంటే కనీసం మనకి 5 మిలియన్స్ అన్నా ఉండాలి, మనకి ఈ స్పర్మ్ అన్నది 5 మిలియన్స్ అన్న కౌంట్ ఉండాలి. అట్లా కాకుండా ఓన్లీ 1 or 2 మిలియన్స్ ఉన్నాయనుకో, మనం సెమినాలిసిస్ చేసినప్పుడు ఓన్లీ 1 or 2 మిలియన్స్ స్పర్మ్స్ కనిపించినాయి అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్లీ గో టు ఐవీఎఫ్ రాదర్ దాన్ గోయింగ్ ఇన్ టు ఐయుఐ. ఎందుకంటే ఐయుఐ జస్ట్ మనం ఒక డిస్టెన్స్ మాత్రమే తగ్గిస్తున్నాం, బట్ ఐవీఎఫ్లో కంపారిటివ్గా మనం కంప్లీట్ డైరెక్ట్ ఒక డైరెక్ట్ సైటోప్లాజంలోకి స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి లెస్ కౌంట్ ఉన్నా కూడా కనీసం ఒక్క స్పర్మ్ మంచిగా ఉన్నా కూడా వీ కెన్ డైరెక్ట్లీ డూ ఎక్సీ. ఇప్పుడు మనం ఆడవారికి ప్రెగ్నెన్సీ రావాలంటే అండాలు విడుదల అవ్వాలి. సో అవి విడుదల అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు అంటారు. మరి ఆ కౌంట్ని కూడా పెంచవచ్చు అంటారా? అంటే అండాల విడుదల అయ్యేలాగా న్యాచురల్గా చేయొచ్చు అంటారా? న్యాచురల్గా అంటే అది ఆల్రెడీ మనం మదర్ నుంచి మనకు వచ్చిన ఊమ్ నుంచి వస్తున్నాయండి కొన్ని. దాని అయితే మనం నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మనం మార్చలేము, కానీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మనం మార్చగలుగుతాము. అది ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు పీసీఓడి వాళ్ళకి అసలు ఎగ్ ఉన్న అన్నీ కూడా చిన్నగానే ఉంటాయి, అసలు వాళ్ళకి ఓవులేషన్ అనేది జరగదు, అంటే అసలు ఎగ్గే పెరగదు వాళ్ళకి. సో ఇలా ఉన్న వాళ్ళకి అంటే మనము ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఆ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ అవి ఇస్తాము. ఆ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎగ్ పెరిగితే మంచిది. ఇన్ కేస్ టాబ్లెట్స్ పనిచేయట్లేదు అనుకుంటే మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఈ టాబ్లెట్స్ వచ్చేసరికి ఏంటంటే లెటోవాల్ అని అంటాం అనమాట, అదొకటి. నెక్స్ట్ క్లోమిఫిన్ అనే టాబ్లెట్స్ అవి ఉంటాయి అనమాట. ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్ అనేది పెరుగుతుంది. అవి పనిచేస్తున్నా లేదా అనేది మళ్ళీ మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి కొంతమందికి ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ టాబ్లెట్స్ పనిచేయవు, వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం, హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అని ఉంటాయి అనమాట. అవి ఇచ్చుకుని దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ ఫర్ ఐయుఐ. అట్లా కాకుండా కొంతమందికి చాలా రెసిస్టెంట్ పీసీఓడి ఉంటుంది, అంటే మనం ఏమి ఇచ్చినా ఎగ్ అనేది పెరగదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ అనేది చేస్తాము. లాప్రోస్కోపీ చేసినప్పుడు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక అంబ్లికస్ దగ్గర ఒక చిన్న స్కార్, ఒక ఇన్సిషన్ ఇచ్చుకుని మనం జస్ట్ కెమెరా వేసి చూస్తాము. చూసి నిజంగానే బాగా టిపికల్ పీసీఓడి అండ్ మన అపియరెన్స్ బట్టి డిసైడ్ చేసుకుని చూసుకుని దాని లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా వేసుకుని చూసుకుని ఇంకొక పోర్ట్ అనేది వేసుకుని ఆ పీసీఓడి ఉన్న దాన్ని పంచర్ చేస్తాం. ఆ నీటి బుడగల్ని మనం డైరెక్ట్ పంచర్ చేస్తాం. కానీ అది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఏంటంటే రూల్ ఆఫ్ 4 అనేది ఒకటి ఉంటుంది, అంటే 4 టైమ్సే మన 4 సైడ్స్ దగ్గరే 4 టైమ్సే పంచర్ చేయాలి. ఇంత డెప్త్లో అంటే 4 mm డెప్త్లోనే పంచర్ చేయాలి, 4 సెకండ్సే పంచర్ చేయాలి, అండ్ 40 watts పవర్, అట్లా కొన్ని ఉంటాయన్నమాట. అట్లా కాకుండా మనము ఓవర్గా పంచర్ చేసేసామంటే ఉన్న రిజర్వ్ ఓవెరియన్ టిష్యూ కూడా పోతుంది. సో అసలే తక్కువగా ఉన్నదాన్ని మనం ఇంకా డ్యామేజ్ చేయకూడదు, అదొకటి చూసుకోవాలండి ఖచ్చితంగా. మీరు ఇంతకు ముందు అన్నారు కదా అండాలను భద్రపరచుకోవచ్చు, దానికి కావాల్సినప్పుడు మనము గర్భంని దాల్చచ్చు అని చెప్పేసి. గర్భం దాల్చాలన్నా కూడా శరీరానికి శక్తి అవసరము అంటారు. సో ఏ వయసు లోపల కూడా అది చేయొచ్చు, అంటే ఒక వయసు ఉంటుంది కదా, ఆ వయసు మితిమీరిపోయిన తర్వాత అండాలను కూడా మనము ఇన్సర్ట్ చేసుకోలేము. అంటే అబోవ్ అంటే సపోజ్ ఆల్రెడీ ఫ్రీజింగ్ అయింది అనుకుంటే మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అన్నది ఇంపార్టెంట్ అండి. సో కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియం పొర చాలా థిన్గా ఉంటుంది, వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడానికి టాబ్లెట్స్ ఉంటాయి, ఈస్ట్రోడయోల్ టాబ్లెట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు అంటే మనకి పర్టికులర్ పొర వచ్చే వరకు మనంతటి మనం అవుట్ సైడ్ నుంచి టాబ్లెట్స్ ఇస్తాము. సో ఆ టాబ్లెట్స్ ఇచ్చిన కనీసం మనకి ఇంప్లాంట్ అవ్వాలి, ఆ ఎంబ్రియో ఎండోమెట్రియం మీద ఇంప్లాంట్ అవ్వాలంటే కనీసం దాని థిక్నెస్ 8 నుంచి 9 mm అనేది ఉండాలి. ఆ పర్టికులర్ వచ్చే వరకు మనం ఆ ఎండోమెట్రియం లేయర్ని థిక్నెస్ పెంచడానికి టాబ్లెట్స్ అవి ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము. ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సపోర్ట్ కింద మనం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేది కంటిన్యూ చేస్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా రకాలు ఉంటాయన్నమాట ఇందులో. మనకి కొంతమంది ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది అనమాట. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో అంటే విత్ ఇన్ అదే సైకిల్లో మనం ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసి మళ్ళీ అదే సైకిల్లో డైరెక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం.
అట్లా కాకుండా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే ఆల్రెడీ ఎగ్స్ ఒక సైకిల్లో ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాము. అండ్ వాళ్ళకి ఎప్పుడైతే అనుకుంటారో ఆ నెక్స్ట్ సైకిల్లో ఆర్ అదర్ సైకిల్లో దాని ఎంబ్రియోని మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇప్పటికి చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ వెంటనే వాళ్ళకి మిస్క్యారీ అయిపోతూ ఉంటుంది. ఇలా చాలా టైమ్స్ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి అలా జరగడానికి గల కారణాలు ఏమంటారు? ఒకవేళ అలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఒకటంటే జస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్కి మెయిన్ కారణాలు జనరల్గా అంటే థైరాయిడ్ ఒకటి రీజన్ అవ్వచ్చు. 1 అబార్షన్ అయితే ఓకే అండి, ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ లాస్ అవుతాయి. బట్ 2-3 అబార్షన్స్ అట్లానే అవుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మనం హస్బెండ్ అండ్ వైఫ్ టెస్ట్లు ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే క్యారియోటైపింగ్ అంటాము, అంటే వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో ఫస్ట్ అసలు హస్బెండ్కి వైఫ్కి టెస్ట్లు అనేది చేయించుకోవాలి. యాప్లా అని ఒక సిండ్రోమ్ ఉంటుంది, అది ఒకటి టెస్ట్ చేయించుకోవాలి. థైరాయిడ్ ఒకటి అండ్ వైరల్ మార్కర్స్ VDRL అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ప్రెగ్నెంట్ మదర్కి ఉంది అనుకుంటే అవి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవి ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇట్లా ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ కాకుండా కొంచెం వాళ్ళకి 4th మంత్ నుంచి 6 months లోపల అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే 4 to 6 months అండ్ సెకండ్ ట్రైమిస్టర్. ఆ సెకండ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అను కొంతమందికి అవుతాయి. అది ఎందుకు అవుతుందంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, అంటే కింద ముఖద్వారం అంటారు, ఆ ముఖద్వారం సైజు జనరల్గా 3 అట్లా అన్న మినిమం ఉండాలన్నమాట. 2.5 to 3 ఓకే. అలా కాకుండా కొంచెం చిన్న సర్విక్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల ఆ బేబీని అది మొయ్యలేకపోతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th month to 6th month లోపల కొంతమందికి అబార్షన్స్ అవి అయిపోతాయి. అట్లా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం అనుకుంటే మనం సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తామన్నమాట. సో సపోజ్ ఈ ప్రెగ్నెన్సీలో ఒక పేషెంట్కి 5th monthలోనే డెలివరీ లాగా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి దానికి 4 weeks ప్రయర్గానే మనం సర్విక్స్ మీద స్టిచ్ వేస్తాము. సో దట్ మనం ఆ బేబీని ప్రొటెక్ట్ చేయగలడానికి. మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. సరైన నిద్ర, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ సంతాన లేని సమస్యను అధిగమించవచ్చు అని అంటున్నారు డాక్టర్ దివ్య గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.